అనంతరం ముక్క చుక్క అనేటువంటిది ఒక సాంప్రదాయం నడుస్తూ ఉంది. సరే, అందులో కొంతమంది అనుకుందాం. అదేవిధంగా రేపు గాంధీ జయంతి. గాంధీ జయంతి రోజున చుక్క ముక్క రెండింటిని నిషేధించబడి ఉన్నది. మరి ఈ నేపథ్యంలో రేపు ఎలా దీనిని నిర్వహించాలి, ఎలా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి? రేపు అధికార యంత్రాంగం డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరూ కూడా కిందకి ఆదేశాలు ఇచ్చి, జనరల్గా అది అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఒక చట్టంలో భాగం కాబట్టి దాన్ని రేపు షాపులు ఓపెన్ చేయకూడదు, చుక్కా ముక్క అమ్మకూడదు అని చెప్పని గతంలో కేసులు రాసేవాళ్ళు. మరి రేపు కేసులు రాయాలంటే ఏంటి, కేసులు రాస్తే ఏంటి పరిస్థితి? మరి షాపులు తెరిస్తే అధికార యంత్రాంగం వాళ్ళని మూపిస్తారా, లేక పండగ కాబట్టి ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్లో సాంప్రదాయం కాబట్టి కొనసాగిస్తారా రేపు అనే దాని మీద ఒక ఉత్కంఠమైనటువంటి ఒక చర్చ కొనసాగుతూ ఉంది. అయితే చాలామంది రాజుగారు మీలాంటి మేధావులందరూ కూడా ఇప్పటికే ఈరోజు ముందుగానే కావాల్సిన కొనుక్కొని ఆడబెట్టుకొని ఉన్నారు. అది ఇబ్బంది లేదు, అందరు తెచ్చి ఎవరికి ఇంటి దగ్గర వాళ్ళు పెట్టుకున్నారు. మరి రేపుడికి అంటే ఎంతమంది మేధావులంటే ఒక 10% 20% ఉంటారు, మిగిలినటువంటి వాళ్ళు ఒక 80% సరే రేపు కొనుక్కుందాం అనుకుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకేంటి సొల్యూషన్ అనే దాని మీద కాస్త చర్చలు జరుగుతూ ఉన్నాయి. సరే, దీన్ని ఎట్లా అంటే జనరల్గా ఎప్పుడైనా కానీ ఏ సందర్భంలో అయినా కానీ చూసి చూడనట్టు వదిలేయటం అనేటువంటిది అధికారుల యొక్క పాత్ర. ఏది ఎలా నడవాలో అది అలా నడుస్తుంది, ఏది ఎలా కొనసాగాలో అది అలా కొనసాగుతుంది. గాంధీ గారి పుట్టక ముందే దసరా ఉంది, మరి దసరాకి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిది కొంతమంది, కాదు దసరా వచ్చిన తర్వాత అయినా గాంధీ జయంతి గారి మనం ఆయన స్మరించుకోవాలి కాబట్టి రేపు అది ఉండకూడదు అనేటువంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వారిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు మరికొంతమంది. ఈ రెండింటి మధ్య అంటే ఏది ఎలా జరగాలో అది అలా జరుగుతుంది. కాబట్టి కొంచెం అధికార యంత్రాంగం కూడా కొంచెం చూసి చూడనట్లుగా వెళ్ళిపోతే ఇబ్బంది ఉండదు. సమస్య సానుకూలంగా ప్రశాంతంగా పండగ వాతావరణంలో కార్యక్రమం కొనసాగుతూ ఉంది. దీనన్నిటికీ ఏంటంటే పూజారులు 2వ తారీఖు రాకుండా దీన్ని ముందు రోజో లేదా తర్వాత రోజో పెట్టుకొని ఉంటే బాగుండి బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కానీ కరెక్ట్గా తీసుకొని పోయి ఆ 2వ తారీఖునే పెట్టి ఈ సమస్యను సృష్టించారని విమర్శించేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఒకసారి ఇప్పుడు ఇటువంటి సంఘటన రాలా, ఇటువంటి వివాదం రాలా. ఇది వివాదం ఏంటంటే ఇటు సాంప్రదాయము ఇటు జాతీయవాదము, ఈ రెండింటి మధ్య కొంత మధ్యలో మనోభావాలు కొట్టమిట్లాడుతూ ఉన్నాయి. బయట ప్లే చేయండి, సుధాకర్ని కూడా తీసుకోండి. బయట ప్లీజ్. రిస్ట్రిక్షన్ చేయట్లేదు, ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాం. వాటర్ అసోసియేషన్ చెప్తున్నాం కానీ ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్ కి వాళ్ళకి మనమేము చెప్పట్లేదు సార్. అది డిఫరెంట్, వాళ్ళ ఇంటి విషయాలు అనేది. ఓపెన్ గా స్లాటరింగ్ అనేది మేము వద్దంటున్నాం. ఎక్కడైనా కంప్లైంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా తనిఖీలు ఉంటాయి సార్, కంప్లైంట్ బేస్ మీద ఉంటాయి. కానీ ఇండివిజువల్ గా మాత్రం ఎక్కడ తనిఖీలు చేయము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఓన్లీ ఓపెన్ స్లాటరింగ్ చేయమంటున్నాం, మా స్లాటర్ హౌస్ క్లోజ్ చేస్తామని చెప్తున్నాం. ప్లస్ ఓపెనింగ్ స్లాటరింగ్ వద్దంటున్నాం. ఇండివిజువల్ ఇష్టం, వాళ్ళ ఇష్టం సార్. అది మనం దానికి ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్ మనం ఏం చెప్పలేము. పాపం ఆయన తెలివిగా చెప్పాడు, హౌస్ హోల్డ్స్ మేమేం చెప్పనున్నాడు, షాపులు మూసేస్తే హౌస్ హోల్డ్స్ ఏం చేయాలి స్టాక్ పెట్టుకున్న వాళ్ళు అసలు అంటే మీలాంటి తెలియగలడు 10 మంది ఉంటారు అంటున్నానండి, మిగిలిన 90 మంది. రేపు కనుక వదిలితే కనుక వాళ్ళ టార్గెట్స్ కూడా రీచ్ అవుతారు కదండి షాప్స్ వాళ్ళు. అదే ఇప్పుడు వారు కూడా అదే చెబుతున్నారు. కంప్లైంట్ వస్తే అంటున్నారు, కంప్లైంట్ చేయడానికి దానికి కొంతమంది రెడీగా ఉంటారు కదా. అది సుధాకర్ ఉన్నాడా? సుధాకర్, ఏంటి పెద్ద సమస్య వచ్చి పడింది? గుడ్ ఈవినింగ్. పెద్ద సమస్య వచ్చి పడింది, పెద్ద చిక్కు వచ్చి పడింది. మరి వీటన్నిటి మధ్య ఎట్లా, మరి దీన్ని ఎలా, దాన్ని అధికార యంత్రాంగం ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, ఎలా సమస్య పరిష్కరించాలనుకుంటున్నారు? పాపం మరి సరే వీళ్ళందరి సంగతి ఓకే, మరి అధికారులు ఏం చేయాలి? అధికారుల ఇళ్లలో లేకపోతే ఉద్యోగుల ఇళ్లలో లేకపోతే వాళ్ళ దగ్గర కూడా ఇన్ని పండగ సెలబ్రేషన్స్ జరగాలి కదా. మరి అప్పుడు వాళ్ళకి అవసరమే కదా. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు చేయకుండా ఉంటారా? వాళ్ళు రైడ్లు చేసి మా ఇంట్లో వరకు చేసుకుంటాం, మీరెవరు చేసుకోకూడదని ముందుకు వెళతారా? ఏంటి పరిస్థితి?
తెలంగాణ రాష్ట్రంలో దసరాకి ఒక విశిష్టత ఉంది సార్. సంవత్సరం పొడుగుతా దసరా పండుగ కోసం ఇక్కడి ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. దసరా వచ్చిందంటే ఇంటికి కొత్త అల్లులను పిలుచుకుంటారు, బంధువులను పిలుచుకుంటారు, స్నేహితులను పిలుచుకుంటారు, అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చూస్తుంటారు. మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో సుక్క ముక్క లేనిదే దసరా పండుగ జరగదు. ప్రతి దసరాకి కూడా వేలాదిగా మేకలు దిగుతుంటాయి, అదేవిధంగా కోళ్ళు దిగుతుంటాయి. ఎట్ ది సేమ్ టైం చాలా పెద్ద పండుగ కాబట్టి చాలా పెద్ద టర్న్ ఓవర్ జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జాతిపిత ఎవరైతే ఉన్నారో మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గాంధీ జయంతి కూడా రేపు వచ్చింది కాబట్టి అసలు ప్రజలు ఏం చేయాలి, స్వీయ నియంత్రణ పాటిస్తారా లేరా? మీరు అన్నట్టు ఒకవైపు జాతీయవాదం, మరొక వైపు ఈ పండుగ తెలంగాణ సాంప్రదాయం మధ్యలో ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి స్వీయ నియంత్రణ పాటిస్తారా లేదా అని ఒక చర్చ అయితే జరుగుతుంది. దసరాకు ఒక విశిష్టత ఉంది సార్. చెడు పైన మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకుంటారు. దుర్గాదేవి మహిషాసురుడు అనే ఒక రాక్షసుని వధించింది కాబట్టి 9 రోజులు ఆమె విరోచితంగా పోరాడి 10వ రోజు మహిషాసురుడు అనే రాక్షసుని వధించింది కాబట్టి దసరా జరుపుకుంటారు. రాముడు రావణాసురుడిని వధించాడు కాబట్టి దసరా జరుపుకుంటారు. కౌరవుల పైన పాండవులు విజయం సాధించి జమ్మి చెట్టు పైన ఉన్న ఆయుధాలను తీసుకొని వెళ్తారు కాబట్టి దసరా జరుపుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్రజలు దేశవ్యాప్తంగా దసరా జరిగినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఇక్కడ ఉన్న సాంప్రదాయం సంస్కృతి ఆధారంగా దసరా జరుపుకుంటారు, జంతు బలులు చేస్తారు, అదేవిధంగా మద్యాన్ని తీసుకుంటూ ఉంటారు. కాబట్టి రేపు ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మాంసాన్ని విక్రయించొద్దు, బహిరంగ ప్రదేశాల్లో జంతు బలులు చేయొద్దండి. కానీ ఎవరి ఇళ్లలో వారు చేయొచ్చుకో అని చెప్పింది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళనే ఒక దసరా వాతావరణం ఏర్పడింది. ఎక్కడ చూసినా మద్యం షాపులు పూర్తిగా కిక్కిరిసిపోయాయి, మాంసం షాపులు కిక్కిరిసిపోయి వాళ్ళ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా మాంసం షాపులు తెరిచి ఉంటాయి. ఇవాళ రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంటాయి సార్. ఓకే, సరే. ఏదైనా రేపు అధికారులకు టెన్షనే, ఎవరెవరు కంప్లైంట్ చేస్తారా, ఆపాలా లేదో తెలియదు. ఆపడానికి వెళితే అక్కడ ప్రజలు చాలా టెన్షన్ సార్. ఎక్కడ కూడా జీవబలి చేయకూడదు. అదే కొంచెం ఇదంతా కూడా ఎక్కడైనా ఆటలను నరికిన పూజారులు అంటే దీన్ని పెట్టినటువంటి పూజారులు ఆలోచన కరెక్ట్ గా చేయలేకపోయారంటారా? చాలా సందర్భంలో సార్ మనం చూసాం. ఇవాళ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల్లో 2 రోజుల క్రితం జరిగింది, అదేవిధంగా పట్టణాల్లో నిన్న జరిగింది. దసరా చూసుకున్నట్లయితే తీరా తీసుకొచ్చి గాంధీ జయంతి రోజు పెట్టినారు. పౌరోహితులు ఎవరైతే ఉన్నారో వారు అందరూ ఒకటిసారి కూర్చొని వారి మధ్యలో భేదాభిప్రాయాలు లేకుండా ఉండి పండుగలన్నీ ఒకటే రోజు వచ్చే విధంగా ఆలోచించి తిథి, నక్షత్రం, వారం ఇవన్నీ ఆలోచించి పెడితే ఇలాంటి పరిస్థితి రాదు సార్. ఇదంతా వారు ఎవరైతే పండితులని మనం నమ్ముతున్నామో ఆ పండితులలో ఉన్న భేదాభిప్రాయాలు కానీ లేకుంటే పండితులలో ఉన్న వైరుధ్యాలు కానీ ఇవన్నీ లేకుండా చూసి పండుగలను ఒకే రోజు వచ్చే రకంగా చూస్తే ఈ పరిస్థితి ఉండదు సార్. హోలీని కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం సార్. హోలీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు ఆడిన పరిస్థితి ఉంది. ఇదంతా కారణం పండితులు అని అనుకోవచ్చు సార్. ఓకే, అంటే ఎవరికన్నా మామూలు సామాన్య మానవులకైతే ఎవరైనా చెప్పగలుగుతారు, పండితులకి ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. సరే, నెక్స్ట్ అండి, ఎన్ని పనులు ఉన్నా 1వ తారీఖు వచ్చిందంటే పేదల సేవలో చంద్రన్న. ఈరోజు విజయనగరం జిల్లాలో పెన్షన్ అంటే